ఇంట్రా దిగ వదిలేసా ఎగిరిపోతాయిగా పట్టుకో చాయమా రావాలి అమ్మ తాజా సరుకు తెచ్చావు. ఏందయ్యా పెట్రోల్ ధరలు వెళ్ళాను నువ్వు జడింది ఆ కాని కూడా జడగొట్టినట్టుండవే. నేనేం వాడిని జడగొట్టలే, నన్ను జడగొట్టి. నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు పిల్లిని సంకరేసుకెళ్ళినట్టు అది ఏడు చేయడానికి తీసుకెళ్ళమన్నావు వాళ్ళ ఆదివారం అని. అది తీసుకెళ్ళినందుకు వాటి తిరిగి వస్తుంటే పిల్లల్ని వాసన బట్టి తాత కౌసు పెట్టలు అన్నాడు. ఇది తీసుకెళ్ళి 4 తీసుకుంటే ఇంకా 2 కూర అన్నాడు. అన్న మరి మరిద్దరు తినేస్తా రైట్ వండు. సరే వండుతాలే. ఇది కట్టపోతే చిన్న పెట్టలుగయ్యా చేయగాలిద్ది. అదే కోడి అనుకో పట్టు కాలవచ్చు. నాకు పని పెట్టు, బయటికి వెళ్ళిపోబట్టు నాకు పని పెట్టు చల్లబాటు. నిదానంగా గాలి తెలుపుల్లో బాగుంటుందమ్మా. చేయమా కొంచెం పసుపు కూడా తట్టించు. కత్తి పసుపు ఎంత అమ్మా? రుద్దనే సాయమా ఇగో రెడీ. 1/2 కిలో పైగానే పర్వాలేదు. పిట్టలు కనపడవు కదా. 1/2 కిలో కౌతు మాంసం అయిందండి. దాంట్లో సరుకులు చెప్తాను చూడండి. తగినంత నూనె, 1/2 చెంచా పసుపు, 1 చెంచాన్నర కారం, 1 చెంచా ఉప్పు, 2 చెంచాలు ధనియాలు, కొంచెం దాచిన చెక్క, 5 లవంగాలు, 2 చిన్నులపాయ రెబ్బలు, కొంచెం కొత్తిమీర, 2 కరివేపాకు రెబ్బలు, 2 చిన్నులపాయలు, కొంచెం అల్లం, కొంచెం కొబ్బరి, 3 పచ్చిమిరకాయలు, 1 పెద్దలపై, 2 చెంచాలు గసగసాలు. కూర వండుకుందాం రండి. ముందుగా మసాలాలు నూరుకుందాం రండి. తర్వాత లవంగాలు వేసుకుందాం. ఇప్పుడు చిన్నులపై దాచిన చెక్క కూడా వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. కొబ్బరి వేసుకుందాం. ఇప్పుడు గసగసాలు పోసుకుందాం. ఇప్పుడు అల్లం వేసుకుందాం. నలిగిపోయింది, తీసేసుకుందాం. ఇప్పుడు పెద్దలపై నూరుకుందాం. ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఇప్పుడు చిన్నులపై వేసుకుందాం. నలిగిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. కూర వండుకోవటానికి దాకా పెట్టుకుందాం. దాకా ఏడెక్కింది, నూనె పోసుకుందాం. 1/2 చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి, అల్లం, గసగసాలు నూరి పెట్టుకున్నది ఉంది కదా, అది వేసుకుందాం. ఇట్లా మసాలా దోరగా వేగేదాకా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు నూరి పెట్టు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా, చిన్నులపాయి, అది ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు కౌజు మాంసం ఉంది కదా, ఇప్పుడు వేసుకుందాం. మసాలాలలో మాంసం మగ్గనిద్దాం 10 నిమిషాలు. ఇప్పుడు 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. పది నిమిషాలు అయ్యింది. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. ఇప్పుడు మసాలాలో మగ్గింది మాంసం చూడండి. పిట్ట మాంసం కదా, ఇట్లా మసాలాలలో మగ్గితే బాగుంటుంది అన్నమాట కూరకి. ఇప్పుడు కారం వేసుకున్నాం చూడండి.
ఒక చెంచా ఉప్పు, కొంచెం నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదా, మూత తీసి చూసుకుందాం. మనం కొంచెం నీళ్ళు పోసుకున్నాం కదా గుజ్జు గుజ్జుకుంటానికి, ఇప్పుడు సరిపోయిందనమాట, చక్కగా సరిపోయిందనమాట గుజ్జు. ఇప్పుడు పై మసాలా వేసుకుందాం. ఈ పిట్ట కూరకి కొంచెమే పోసుకోవాలి, నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు. కొత్తిమీర వేసి దించేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టి దించుకుందాం. క్రాంతు చక్కగా గడగాల ఎలా పొట్టు పట్టాలే, పెట్టాలా? సాయమా రాని ఏమండే ఇగినా పులుసా? నేను ఎట్టండేనా తిని చూడవయ్యా, తిన్నాక చెప్పాలి కానీ తినకముందు చూస్తావేంటి? సరే సరే ఎక్రాంతు రెడీ వెళ్ళరా, ఎక్రాంతు పెట్టు. నాటుకోడి పులుసు వాసన వచ్చింది సాయమా. నాటుకోడి మాంసం కూడా కాదు, గుర్తంగా ఉండేదిలే, బాగుండేవు. దిగురు పులుసు కాకుండా. ఇదంతా దుమ్ము రేగిపోయిందిరా, పీకగా ఎట్టుందా? మరి మీ తాత చెబుతావు నాకు చెప్పకుండా. సూపర్ అమ్మ. ఎట్టుందనా? ఎట్ట ఉందా? అందరికీ నమస్కారం అండి. మా నాన్న మార్కెట్కి వెళ్ళి వస్తా అక్కడ కౌజు పిట్టలది ఫార్మ్ ఉందండి. ఆ ఫార్మ్ నుంచి మన కొనుక్కొచ్చారనమాట. ఇప్పుడు మామూలుగా మన బాయిలర్కి వెళ్ళని వీటిని కూడా ఫామ్లు పెట్టి అన్నింటిని కూడా పెంచుతున్నారనమాట. చూద్దాం మా అమ్మ ఏ విధంగా ఉండిందో. అయితే దీనికి నాటుకోడికి చాలా దగ్గర లక్షణాలు ఉంటాయండి. సేమ్ టు సేమ్ బాడీ మొత్తం ఒకేలా ఉంటాయి అనమాట. అది ఇదిను దీంట్లో ఆర్గాన్స్ మొత్తం కూడా సేమ్ డిటో అనమాట. నాటుకోడికి దీనికి పెద్ద తేడా ఉండదు. సరిపోయిందా? కుమ్మ పని పెట్టి తెప్పించావు కుమ్మరా కుమ్మ. ఈడిదేనే వాడంతా ప్రోగ్రామ్. వాళ్ళంతా మా ఇద్దరిదే, వాటి కోసమే తెచ్చా. ఎరా నువ్వులేసాయి, బొయ్యిలు కూడా నలిగిపోతాయి. నువ్వులేసాయి. అదిరిపోయిందండి, మామూలు చాలా చాలా బాగుంది. ఎరక్రాంత్ ఎట్లయితే లాక్కొచ్చావు తాతనే. అక్కడ ఏటలకు వస్తున్నారు వంతినమ్మటే. తాత మాసం ఎత్తుకెళ్దామా అన్నాడు. ఏట మాసం వద్దులేయా రా, ఏదో తర్వాత చూద్దాం, ఇప్పుడు వద్దులే అన్నా. ఇక అక్కడికి వచ్చినా మారం వేసాడు ఈ పిట్టల దగ్గరికి వచ్చినా. తప్పనిసరి తీసుకొచ్చా. ఎవడైద్దో ఫస్ట్ చూడాలి. మామూలుగా వీటిని ఇప్పుడు డెవలప్ చేసి ఎందుకు ఫారాలు పెడుతున్నాయంటే వీటిలో మెడికల్ వాల్యూస్ పెంచున్నాయంట. అంటే నేను ఒక ఆర్టికల్ చదివాను. ఈ ఏదైతే కౌజ్ ఉందో దీనిలో మెడికల్ వాల్యూస్ పెంచున్నాయి అనమాట. అంటే చర్మానికి సంబంధించి విటమిన్ ఈ కానీ అవి కానీ నిగారింపు అనేది ఎక్కువ అవుతుందని చెప్పి నేను చదివిన ఆర్టికల్లో చదివాను అనమాట. రా ఎలా ఉంది? నువ్వు ముందో నేను అన్నాడు రా. అలా మీ మామూలు వంట ఏం బాగోలేదయ్యా. నీకు బాగుందా? ఇది మా అమ్మ పార్టీ అండి. మా అమ్మ అంటే మామూలు మాట బండి మా అమ్మనే. మసాలాలు కూడా దంచేసావు చాయమ్మా, దులిపేసింది అంతే. అదిరింది. పిట్ట మాంసం కదా, కొంచెం మసాలా ఎక్కువ పడాలా. ఎక్కడంటే ఎట్టందమ్మా మరి మా అమ్మ నా నుంచి డైలాగ్ చెబుదామని చెప్పి ఒక పట్టుకు నుంచున్నాడండి. బాగా చెప్పాడు అనమాట. మీరు నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కనుక ఈ విధంగా మీకు దొరికితే దగ్గరలో ఇట్లా తీసుకొచ్చి మీకు ఎప్పుడన్నా వీలైనప్పుడు నెలలో ఒకసారైనా సరే పిల్లలకి పెట్టండి. చాలా అంటే చాలా పోషక విలువలు కలిగినాయి అనమాట. ఇకపోతే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానని మీ తెలుగు ఫార్మర్ గోపి. బాయ్.